నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఈ ఎపిసోడ్లో ఎన్‌డబ్ల్యూడీసీలో ఉపయోగించే సున్నం నీరు, మన ఎన్‌డబ్ల్యూడీసీ ద్రావణం తయారయ్యాక దాంట్లో సున్నం నీరు కలుపుకొని స్ప్రే చేయాలని చెప్పాం. అది ఎందుకు చెప్పామంటే దాంట్లో ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్ దాంట్లో కొద్దిగా సున్నం కలిపితే దాని నేచరు ఎసిడిక్ నుంచి న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయ్యాక తర్వాత అది మనం స్ప్రే చేసుకుంటే మొక్కకి ఏ విధమైనటువంటి హాని ఉండదని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్‌డబ్ల్యూడీసీలో సున్నం నీరు ఎలా కలపాలి, అంటే ఏ విధంగా కలపాలి, నెక్స్ట్ పీహెచ్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇది విపులంగా అసలు పీహెచ్ స్ట్రిప్ని ఎలాగ ఉపయోగించాలి అది కూడా మీకు అర్థమవుతుంది ఇందులోనే. ఒకసారి చూడండి మీరు. ఇది సున్నం నీరు అండి. సున్నం నీరు అంటే నేను దీంట్లో ఏం చేస్తానంటే సున్నం వేసి అందులో నీరు పోసి అలా బాగా కలిపేసి ఉంచేసాను. పైన తేరుకుంటుందా, ఈ తేరుకున్న నీరు మాత్రమే మనం ఎన్‌డబ్ల్యూడీసీలో కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఉన్న సున్నం కలిపితే అది స్ప్రే చేసినప్పుడు ఆకుల నిండా తెల్లగా అయిపోతుంది కాబట్టి సున్నం నీరు ఎలా ముందే తయారు చేసి పెట్టిన ఆ నీరు ఒకటి ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ బకెట్లో ఉంది. ఇది ఎన్‌డబ్ల్యూడీసీ 21 రోజుల తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. నేను 15 లీటర్లు మాత్రమే తయారు చేశాను ఎన్‌డబ్ల్యూడీసీ లిక్విడ్. దీంట్లోకి మనం సున్నం కలపాలి. ఇది సున్నం నీరు. ఇందాక చూపించాను మీకు ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను నేను. నీరు వేసి అలా ఉంచాను. ఈ మగ్గు దాన్ని ఒక దాంట్లో తీసుకొని ఒక చిన్న మగ్గు ఉపయోగించుకుంటాను. ఇప్పుడు ఇది చూడండి, పీహెచ్ స్ట్రిప్స్ అంటారు. ఇది లిట్మస్ పేపర్ అనమాట. ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి ఉపయోగించి మనం దీని యొక్క పీహెచ్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళల్లో ముంచామనుకోండి, దాని కలర్ మారుతుంది. ఆ కలర్ మారినప్పుడు ఈ స్ట్రిప్ మీద ఇచ్చిన కలర్స్కి దేనికి దగ్గరగా ఉంటే దాని కింద ఇచ్చిన పీహెచ్ వాల్యూతో సమానం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, ఇది న్యూట్రల్. 7 అని ఉంది కదా, అది న్యూట్రల్. 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు, యాసిడిటీ ఉన్నట్టు. 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైనిటీ ఉన్నట్టు. 7 కరెక్ట్గా ఉందనుకోండి, న్యూట్రల్ అనమాట. అలా ఉండాలి మనకి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, 7 ఉంటే మంచిది. ఇటువైపు రైట్ సైడ్కి వస్తే ఆల్కలీ కలర్స్ మారిపోతాయి, లెఫ్ట్ సైడ్కి వస్తే ఎసిడిక్. ఈ కలర్స్ ఈ రెడ్ కలర్లోకి మారుతుంటాయి అనమాట. రైట్ సైడ్ వచ్చేటోటికి బ్లూ కలర్లోకి మారుతూ ఉంటాయి. ప్యూర్ ఎసిడిక్ అనుకోండి రెడ్, ప్యూర్ బ్లూ ఆల్కలీ అనుకోండి బ్లూ కలర్లో ఉంటుంది. మనకు ఇచ్చిన లిక్విడ్ని టెస్ట్ చేయడానికి ఇలా స్ట్రిప్స్ ఇస్తారు, చిన్న కాగితం ముక్కల్లా ఉంటాయి. ఒక కాగితం ముక్కను తెంపి మనం ఆ నీళ్ళల్లో ముంచితే దాని యొక్క కలర్ని బట్టి పీహెచ్ ఎంతదో తెలుసుకోవచ్చు. చిన్న ముక్క సరిపోదండి, మొత్తం అంతా తెంపక్కర్లేదు. ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే అందులో చిన్న ముక్క తెంపితే మనకు కలర్ గురించే కాబట్టి దాన్ని 2 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇది డైరెక్ట్గా దీంట్లో ముంచేయకుండా మనం ఏం చేస్తామంటే ఒక మగ్గులోకి తీసుకుని ముంచుతుంటాం అనమాట. చూడండి, నాకు టెస్టింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఈ వీటిలో వచ్చిన కలర్స్ అన్నీ కూడా దానిపైన వాల్యూస్ ఇచ్చాడు చూడండి. 7, 8, 9 అని చెప్పి ఉంటాయి కింద వాల్యూస్. ఆ కలర్ వస్తే ఆ వాల్యూ అనమాట. ఈ కలర్ వస్తే 7 అంటే న్యూట్రల్. మనం న్యూట్రల్గా దగ్గరగా తీసుకురావాలి ఏదన్నా కూడా. ఇదేమో 5, ఇదేమో 3, ఇది 1, 4, 2, 7. ఇదన్నీ ఎసిడిక్ నేచర్. ఇటువైపు వచ్చేటప్పటికి ఈ 7 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ కూడా ఆల్కలీ అనమాట. ఇటువైపు చూసారు, ఇది 8, 10, 9, 10, 11, 12, 13, 14 వరకు ఉంటాయి. ఇటేమో 1 నుంచి 7 వరకు, 7 నుంచి 14 వరకు. 7 ఉంటే న్యూట్రల్. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పీహెచ్ అంటే అది. ఇప్పుడు పీహెచ్ మనకు ఎంత కావాలి? 7 కొంచెం అటు ఇటులో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు చెక్ చేద్దాం తీసి. ఇది లిట్మస్ పేపరు, నీరు కొంచెం దాంట్లో తీసుకుని దాంట్లో చెక్ చేద్దాం ఎంత ఉందో. అంటే కొన్ని మొక్కలు కొంచెం ఎసిడిటీ ఉన్నా పర్లేదు తట్టుకుంటా, కానీ అన్ని మొక్కలు తట్టుకో కాబట్టి సున్నం కలుపుతాం. తట్టుకునే మొక్కలు ఉంటే సున్నం కలపకుండా కూడా వాడుకున్న ప్రాబ్లం ఉండటం లేదు. వాళ్ళు రికమెండ్ చేశారు, కానీ కొన్ని కాంట్లు కలపకుండా వేసినా కూడా బాగుంటుంది. చూసారు కదా, కలరు ఎల్లో కలర్లోనే ఉంది. ఈ ఎల్లో కలర్ మనకి స్ట్రిప్లో దేంతో మ్యాచ్ అవుతుందో చూద్దాం. మనకి ఇచ్చిన స్ట్రిప్లో దేంతో మ్యాచ్ అవుతుందో చూస్తే దాన్ని బట్టి మనకు ఆ ఎసిడిటీ ఎంత ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఎసిడిక్ నేచర్ వస్తుందని కదా మనం అనుకున్నది. ఈ ద్రావణంలో చూడండి ఎక్కడ ఉంది, కరెక్ట్గా చూడండి ఏ కలర్తో మ్యాచ్ అవుతుంది. ఆ పక్క కలర్ ఉంది కదా, దాంతో మ్యాచ్ అవుతుంది ఇంచుమించుగా. అంటే అదంతా 5 ఉంది. ఎసిడిక్ పీహెచ్ వాల్యూ 5 ఉందంటే ఎసిడిక్ నేచర్ కలిగి ఉందన్నమాట. 5 నుంచి 7కి పెంచాలి అంటే మనకి దాంట్లో సున్నం కలపాలి. ఇది బాగా రెడ్, ఇది అంత లేదు. మ్యాచ్ చేసి చూసుకోవాలి దేనికి సూట్ అవుతుందో. 5కి సూట్ అయింది కరెక్ట్గా కాబట్టి 5 ఉందన్నమాట. 5 నుంచి 7 చేయాలంటే సున్నం కలపాలి. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం 100 లీటర్ల వాటర్కి 1 కేజీ బెల్లం, 1 కేజీ సున్నం అనుకున్నాం కదా. అలాగే మన డజన్ 150, 15 లీటర్లకి 150 గ్రాముల బెల్లం కలిపాను. తయారయ్యాక చెక్ చేయడానికి చెక్ చేసిన తర్వాత 150 గ్రాముల సున్నం నీళ్ళలో కలిపి కలపాలి. కలిపితే మనకు అది ఆ ఎసిడిక్ నేచర్ పోయి న్యూట్రల్ వచ్చేస్తుంది అనమాట 7. ఇప్పుడు కలిపి చూద్దాం.
ఇందులో 150 గ్రాముల సున్నం కలిపి దాన్ని తేరుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ తేరుకున్న నీటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. సున్నం అంతా అక్కర్లేదు, పైన తేరుకున్న నీరుని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఇది వేస్తున్నాను ఇందులో. ఆ 150 గ్రాముల సున్నం కలిపి నీరు మొత్తం వేసేసామనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఆ సరిపోయింది లేదో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను మళ్ళీ స్ట్రిప్ తోటి. అంటే దీనికనే కాదు, ఈ పీహెచ్ స్ట్రిప్ ఉపయోగం తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని ఉపయోగించి అది కూడా తెలుసుకోవచ్చు మీరు. కొద్దిగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా కలిపితే ఏం మార్పు రాదు. ఎందుకంటే ఫస్ట్ 150 గ్రాములు అంటే 150 గ్రాములు కలపాల్సిందే, కేజీ అంటే కేజీ కలపాల్సిందే. చూసారు, అవి ఏం పెద్దగా మార్పు రాలేదు. కాబట్టి మొత్తం కలిపేసి చూపిస్తాను మీకు. అది సున్నం తేర్చేసి అడుగున సున్నం మడ్డి ఉంచేసి పై లిక్విడ్ అంతా కలిపేసి మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకు 7 రావాలనుకున్నాం కదా, ఆ కలర్ రావాలన్నమాట. లైట్ గ్రీన్, ఎల్లో టు గ్రీన్ మారుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి కలరు. మొత్తం సున్నం కలిపేసానండి. సున్నపు నీరు, సున్నం అంటే సున్నపు నీరు అంతా మొత్తం కలిపేసాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో చూద్దాం. ఇది పూర్తిగా పెట్టకలేదని సగం మొక్కెట్టిన చాలు. కాసేపు అలా ఉంచండి, వెంటనే కాదు, 1 నిమిషం అలా ఉంచితే కలర్ కరెక్ట్గా తెలుస్తుంది మీకు. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఎల్లోగానే అనిపిస్తుంది కానీ లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇందాక మీద. చూసారు కదా, లైట్గా గ్రీన్ అయింది కదా. మీకు దాని మీద పడిన నీరు కలర్ కూడా తెలిసిపోతుంది చూడండి. మీకు ఎలా తెలుసుకోలేకపోతే దాని మీద నీరు పడింది చూసారా, అక్కడ నీరు చుక్క పడింది, నీరు చుక్క చూసారా గ్రీన్ కలర్లో వచ్చింది. సేమ్ దానిపైన ఉన్న కలర్ వచ్చేస్తుంది. అంటే 7 అయింది. 150 గ్రాములు కరెక్ట్గా కలిపితే పీహెచ్ కరెక్ట్గా 7 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఎన్డబ్ల్యూడిసి 200 లీటర్లు తయారు చేసుకుంటే 2 కేజీలు బెల్లం వేస్తాం, లాస్ట్లో 2 కేజీల సున్నం నీరు కలపాలి. 2 కేజీల సున్నం కలిపిన నీరు కలపాలి. అంటే 15 లీటర్లు చేసుకున్నాను కాబట్టి 150 గ్రాముల బెల్లం కలిపాను, 150 గ్రాముల సున్నం కలిపిన నీళ్లు, సున్నం కలిపి తేరిన నీళ్ళు దీంట్లో కలిపితే మనకు కరెక్ట్గా 7 అన్నటువంటి ఇది వచ్చింది. పీహెచ్ వచ్చింది. కాబట్టి ఇది ఇలా డైరెక్ట్గా స్ప్రే చేసుకోండి, ఇంకా డైల్యూట్ చేయకుండా స్ప్రే చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చూపించండి, కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.